అందరికీ మెట్పల్లి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చెన్నకేశవ గుడి దగ్గర ఒక పరారీ గోడ కట్టినమని ఏదో విధ్వంసం గొడవలు చేసే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. మాకు ఏ దేవుని మీద కానీ ఏ మతాల మీద గుళ్ళ మీద మాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఒక 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని ఈరోజు ఊళ్ళో ఉన్న కొంతమంది భూ కబ్జాలు చేస్తున్నారు. అట్లనే ఈరోజు దేవాలయ భూములు కూడా కబ్జా చేసే పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని కాపాడడం కోసమే మేము ఈరోజు గత 7-8 సంవత్సరాల నుంచి చెన్నకేశవ గుడి దగ్గర సేవకులుగా పనిచేస్తున్నాం. అది ప్రేమ్ కుమార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకా చాలామంది భక్తులు. ఈ చెన్నకేశవ భూ వివాదం 2013 నుంచి ఉంది. అప్పుడు ఇక్కడ గుడి కట్టిన వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి దీన్ని కాపాడిన పరిస్థితి కూడా లేదు. అట్లాంటి పరిస్థితిని మేము ఇది ఒక చరిత్ర గల దేవాలయాన్ని ఇవాళ కబ్జా చేసే పరిస్థితి ఏర్పడ్డది. మేము ఎవరి గుళ్ళను టచ్ చేస్తలేము. వాళ్ళు ఏదో మాకు కావాలా, కొంచెం అవసరం ఉందని 110 గజాలు తీసుకొని మేము ఈ వేగు రాము అంటే ఏదైతే తూర్పు ఫేసింగ్ ఉన్నో మేము ఇటు రాము అని ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు గత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో మన కుల సంఘ పెద్దలు కూడా ఉన్నారు. కొట్టప్రేమ్ ఉన్నాడు, మారుతి గారు ఉన్నారు, ఇంకా చాలా కుల సంఘ పెద్దలు ఉన్నారు. అందరి ముంగట ఒప్పందం జరిగింది. అది మేము ఇటు రామన్నారు. వాళ్ళు దాన్ని సరి చేయడం లేదు. మేము ఇన్ని రోజులు లోపుకి పట్టి అది నిర్మాణం చేయడం జరిగింది ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో. మాకు గొడవలు కావాలి కానీ ఇంకోటి కాదు, అది చెన్నకేశవ గుడి స్థలం. దాన్ని కాపాడుకోవడానికే చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి లేదు. ఈ ఏరియా చైతన్య నగర్ కానీ, డిపో ఏరియా కానీ, కాశీబాగ్ కానీ, మఠంవాడ కానీ, ఇంద్రనగర్ కానీ వీళ్ళున్న పేద ప్రజలకు ఒక కళ్యాణ మండపం కట్టిద్దామని ఉద్దేశం కొద్దీ పని చేస్తున్నాం కానీ ఎవరి మీద మాకు లేదు. దీన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు. ఈ ఊరు సంఘాలు అందరు రావాలా, దీని మీద అందరు వచ్చి ఇక్కడ ఇది ఊరు హక్కు. ప్రతి ఒక్క కులానికి ఇలా వైశ్యులు కూడా గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఎత్తున్నాం. పద్మశాల 60% గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ వేసేది. మా కోసం కాదు, మా ఇంద్రనగర్ కోసం కాదు, ఇంకెవరి కోసం కాదు. 33 కులాలు ఉన్నాయి, 33 అందరికీ ఉపయోగపడుతుంది. ఊరి మీద ఒక దేవాలయం ఉన్నది, ఒక చిన్న ఫంక్షన్ హాల్ కడితే పేదవారికి అందరూ ఉపయోగపడుతుంది లక్ష్యం. దాన్ని అడ్డుకుంటున్నారు. అది మాకు నిజమైనది, మేము పెట్టిన కూడా అది నిజమైన వాస్తవం. అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే తీర్మానం జరిగింది, కుల పెద్ద సంఘంలో ఆధ్వర్యం జరిగింది. దాంట్లో మా పొరపాటు కానీ తప్పు కానీ ఎలాంటి లేదు. దాని పూర్తి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది. మేము ఎవరి గుళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళలేం, ఆ అవసరం కూడా మాకు లేదు. చెన్నకేశవ ఆస్తులు పాస్తులే కాపాడుతాం.